నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. హాయ్ బాలు. హాయ్ స్వర్ణ. ఎస్ బాలు, ఏపీలో అలానే తెలంగాణలో కూడా ఎన్నికలు దగ్గర పడిపోతున్నాయి. ఒక 1.5 year అయ్యేసరికి, అంటే టైం ఉంది, దగ్గర పడుతున్న టైంలో ఈ పొలిటికల్ హీట్ పెరిగిపోతూ ఉంటుంది. సో ఇంతకు ముందు ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది, ఫ్యూచర్లో మనం ఎవరికి ఓటు వేయాలి. సో మనం ఫస్ట్ ఏపీ గురించి మాట్లాడుకుందాం, రైట్? ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రాష్ట్ర విభజన తర్వాత ఆయనే మొదటి ముఖ్యమంత్రిగా ఉన్నారు. తన పందాలో పాలించారు. సో ఆయన్ని వద్దు అనుకుని ప్రజలు, అంటే మరీ 23 సీట్లకే పరిమితం చేశారు కాబట్టి యునానిమస్ గా ప్రజలు వద్దు అనుకున్నారని మనం ఇక్కడ చెప్పాలి. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అధికార పీఠం ఇచ్చారు. మరి ఇప్పుడు ఆయన పరిపాలన ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది, ఈ రెండింటికి డిఫరెన్స్ చెప్తూ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ప్రజలు ఎవరికి వైపు మద్దతు చూపే అవకాశం కనిపిస్తుంది మీకు, మీరేమంటారు? రైట్, ప్రధానంగా తీసుకున్నట్లయితే బిఫోర్ బైఫర్కేషన్ ఏదైతే ఉందో అప్పుడు పరిణామాలు వేరు. ఎందుకంటే అప్పుడు ఓటర్ల సంఖ్య చాలా అధికంగా ఉండేది. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు 9 కోట్ల జనాభా ఉండేది. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత దాదాపుగా అటు 6 కోట్ల మంది ఏమో ఏపీకి, ఇటు 4 కోట్ల మంది తెలంగాణకి బైఫర్కేట్ అయిపోయిన నేపథ్యంలో ఆ తర్వాత తెలంగాణ రావటం, తెలంగాణకి 2 సార్లు యునానిమస్గా తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేయడం. కానీ ఏపీలో విషయానికి వచ్చేసరికి ఏమంటాం, అది ఒక రైజింగ్ స్టేట్గా ఉన్నప్పటికీ కూడాను చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం ఖచ్చితంగా బైఫర్కేషన్ అయిన తర్వాత ఒక రాజధాని లేదు. మనకి ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు ఏమైందంటే పరిశ్రమలు మొత్తము హైదరాబాద్కే పరిమితమైనవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్లా ఉండేదంటే కేవలము పంట పొలాలకు ఆధారం మాత్రమే ఉండేది. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా కాలువలు ఉండేవి, నదులు ఉండేవి, మనకి నీటి లభ్యత అనేది చాలా ఎక్కువగా ఉండేది. ఒక రాష్ట్రము, ఒక దేశము అభివృద్ధి బాట పట్టాలి అంటే ప్రధానంగా ఉండేటువంటి కారణాలు, సోర్సెస్ ఏమవుతాయి అంటే ఫస్ట్ థింగ్ ఖచ్చితంగా విద్య ఉంటుంది, ఆ తర్వాత వాణిజ్యం ఉంటుంది, ఆ తర్వాత పంట పొలాలు. ఈ 3 ఖచ్చితంగా ఏపీలో అన్నీ ఉన్నాయి. కానీ కేవలం పంట పొలాలు ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ ఫ్యాక్టరీస్కి ఎక్కువగా పర్మిషన్స్ వచ్చేవి కాదు. ఎందుకంటే 3 పంటలు పండుతున్నటువంటి ప్రదేశాలు కొన్ని లక్షల ఎకరాలు ఉంటుంది. ఈ లక్షల ఎకరాలన్నీ తీసేసి పంట పొలాలు తీసి పరిశ్రమలు పెట్టడానికి అంత సబబుగా సుముఖత చూపించేవాళ్ళు కాదు ఒకప్పుడు గవర్నమెంట్ వాళ్ళు. తెలంగాణ విషయానికి వచ్చేసరికి బైఫర్కేషన్ ముందర ఇక్కడ బాగా నీటి నిల్వలు, నీటి లభ్యత చాలా తక్కువగా ఉండేది. ఆ తర్వాత కాలంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత కృష్ణా గోదావరి నదీ జలాల యొక్క వాటిని తెలంగాణకు తీసుకురావడం వల్ల ఇక్కడ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఇవన్నీ రావటం వల్ల సస్యశ్యామలం అయిపోయి ఇక్కడ కూడా 1 కోటి ఎకరాలకు అంటున్నాడు. కానీ 1 కోటి ఎకరాలు కాకపోయినా కానీ లక్షల ఎకరాల్లో మనకి వరి పండించడం, తెలంగాణ కూడా ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చినటువంటి కొన్ని విద్యా సంస్థలు తెలంగాణలో చాలా వేణులలో ఇది ఉండిపోవడం వల్ల విద్యారంగం మెరుగుపడింది, పంట పొలాలు పెరిగినాయి. అదేవిధంగా వాణిజ్యం ఆల్రెడీ ఉన్నది కాబట్టి ఆ డెవలప్మెంట్ అనేది సునాయాసంగా తెలంగాణలో అయిపోయింది. అంటే మనం జస్ట్ ఒక చిన్న ఎఫర్ట్ పెట్టడంతో ఆల్రెడీ దానికి తోడు హైదరాబాద్ లాంటి ఒక నగరంలో ట్యాక్స్ పేయర్స్ ఎక్కువ మంది ఉంటారు, ఎక్కువ జనసాంద్రత ఉంది కాబట్టి అన్నీ తెలంగాణ కలిసి వచ్చినాయి డెవలప్ అవ్వడానికి. ఏది ఒకవేళ మాకు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మాకు కొరత అని చెప్పేసి ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలు లేవంటున్నారో అవన్నీ ఈ అనతి కాలంలో ఈ 9 సంవత్సరాల్లో వాళ్ళకి సమకూరిపోయింది. సో తెలంగాణ గురించి పెద్దగా మనం ఎక్కువ మాట్లాడుకోసం లేదు. ఏపీ విషయానికి వచ్చేసరికి ఏమైందంటే అక్కడ రాజధాని లేదు, ఒక పరిశ్రమ లేదు, కేవలం పంట పొలాలు తప్పిస్తే రాజధాని కోసం 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులు వాళ్ళ పరిస్థితి కాస్త అగమ్యగోచరంగా ఉన్నది. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏం చేశారంటే సింగపూర్ లాంటి దేశాలతో ఒక కన్సార్టియంగా ఫామ్ అయ్యి వాళ్ళకి కొన్ని ఇదిగో రాజధాని ఇట్లా ఉండాలి, లేకపోతే ఇక్కడెక్కడ ఇది రావాలని చెప్పేసి ఒక విజన్తో, ఆల్రెడీ విజన్ 2020 పేరుతో చంద్రబాబు నాయుడు గారు రావటము, ఆయన అనుభవం 5 ఏళ్లలో కాస్త ఎంతో కొంత మెరుగైంది. రాజధానిలో హైకోర్టు కట్టడము, అసెంబ్లీ కట్టడము, సెక్రటరియట్ కట్టడం ఇట్లాంటివన్నీ జరుగుతూ వచ్చినాయి. విశాఖపట్నం వైపు వచ్చేసరికి ఏమైందంటే మనకి పెద్ద డెన్సిటీ ఉన్నటువంటి సిటీ అయినప్పటికీ కూడాను ఎక్కువగా ఫార్మా ఐటీ ఇండస్ట్రీస్ అక్కడ ఎక్కువ రాలేదు, వస్తాయనుకున్న దానికి రాలేదు. దానికి కారణం ఏంటంటే విశాఖపట్నంలో చదువుకున్న వాళ్ళు చదువుకోవడం. ఒక టాపిక్ తీసుకున్నట్లయితే ఏపీలో చదువు వరకు మాత్రమే పరిమితం అవుతుంది. మనకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా అటు చెన్నై వెళ్ళటమో, లేకపోతే ఇటు హైదరాబాద్ రావటమో, బెంగళూరు వెళ్ళటమో అట్లా చేసేవాళ్ళు. అనుకున్నంత స్థాయిలోనో లేకపోతే కావాల్సినంత స్థాయిలోనో ఇక్కడ మనకి పేమెంట్స్ ఉండేవి కాదు. మనకి జీతభత్యాలు అనేది కొంతమందికి ఎక్స్పెక్టేషన్స్, ఇంజనీరింగ్ అవ్వగానే వాళ్ళకి నాకు 5 లక్షల ప్యాకేజో 6 లక్షల ప్యాకేజో కావాలంటారు. ఏపీలో ఉన్న కంపెనీస్ అంత ఇవ్వటానికి
అంత ఎస్టాబ్లిష్మెంట్ ఏపీలో లేవు. ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ కోసం మళ్ళీ పక్క రాష్ట్రాలకు వచ్చేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే దాన్ని కాస్త తగ్గించుకుంటూ అప్పట్లో ఆయన ఎస్టీపీఐ అని ఒక సంస్థను పెట్టారు. అంటే సాఫ్ట్వేర్ టెక్నికల్ పార్క్స్ ఆఫ్ ఇండియా అనేది ఒకటి ఉండేది. ఆ సంస్థ నుంచి ఏం చేసేవాళ్ళంటే సాఫ్ట్వేర్ రంగానికి ప్రోత్సాహకాలు ఇచ్చేవాళ్ళు. కొత్తగా మనకి స్కిల్ డెవలప్మెంట్ కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టారు. ఐటీఐ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి ఈ టెక్నికల్గా ఎడ్యుకేషన్ మీద బాగా ఉండేది. అంటే అటు ఉద్యోగపరంగా కూడా బాగా ఎక్కువ ఉంది. అవన్నీ ఒక్కసారిగా ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కుంటుపడిపోయినాయి. ఈయన తీసుకున్న ఫండ్ ఏంటి, బటన్ నొక్కటం, వేల రూపాయలు, లక్షలు, కోట్ల రూపాయలు డైరెక్ట్గా ప్రజల ఖాతాల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇన్ని కంపెనీస్ తీసుకొస్తున్నాము, మేము ఎంఓయూలు కుదుర్చుకున్నాము అంటూ కూడా రకరకాల వార్తలు మనం చూస్తూ ఉన్నాం డిఫరెంట్ ఛానల్స్లో, డిఫరెంట్ న్యూస్ పేపర్స్లో. మరి దాని సంగతి ఏం చెప్తారు మీరు? అది చెప్తున్నా కదా, ఇప్పుడు లాస్ట్ టైం ఇప్పుడు అంత ముందు ఏంటంటే దావోస్ వెళ్ళిన ప్రతిసారి ఎంతో కంపెనీస్ వచ్చేవి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు. మొన్న జరిగినప్పుడు దావోస్ దాంట్లో మన ఐటీ మినిస్టర్ వెళ్ళమంటేనే అక్కడ చలిగా ఉంటుంది, -4 డిగ్రీలు ఉంటుంది, -10 డిగ్రీలు ఉంటుంది, నువ్వైతే వెళ్తావా అని చెప్పేసి ఆయన అయినటువంటి అమర్నాథ్ అన్నటువంటి సందర్భం. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు కూడాను అదేదో ఒక ఫ్యామిలీ ట్రిప్ గాను ఒక జాలీ ట్రిప్ గాను వెళ్ళొచ్చాడో తప్పిస్తే ఒక కంపెనీతో కూడా ఎంఓయూ కుదుర్చుకోరా. మొన్న విశాఖపట్నంలో జరిగినటువంటి గ్లోబల్ సమిట్లో ఏదైతే ఉందో దాదాపు కొన్ని లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి వాళ్ళు అన్నారు. కానీ వాటిల్లో మళ్ళీ ఒక వారం రోజుల్లోనే మళ్ళీ అంతా బట్టబయలైంది. ఏది ఆల్రెడీ ఎంఓయూలు కుదుర్చుకున్న కంపెనీలని మళ్ళీ పిలిచి మళ్ళీ ఇంకొకసారి ఫోటోల కోసం ఆ ఎంఓయూలు చూపించారు అనేది ఒకటి. అటు అదానితో కావచ్చు, ఇటు అంబానీతో కావచ్చు, వాళ్ళిద్దరికి ఉన్నటువంటి ఈ బిజినెస్ కన్సార్టియం ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్స్తో ఉన్నాయి. సో వాళ్ళిద్దరు కొత్తగా వచ్చి పెట్టేది ఏమీ లేదు. ఒకవేళ వస్తే ఏమవ్వాలి, నిదానంగా మరి రావాలిగా ఒక కంపెనీ అన్నా, ఎక్కడైనా స్థలం వాళ్ళకి చూపించాలిగా, ఈ కంపెనీకి ఇచ్చామని చెప్పాలిగా, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు పెడుతున్నారని చెప్పాలిగా, ఇన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పాలి కదా. ఉదాహరణకి మన దగ్గర చిత్తూరులో ఉన్నటువంటి అమర్రాజ్య బ్యాటరీస్ ఉంది. ఇక్కడ వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల తెలంగాణ రావడం వల్ల నిన్న ఇక్కడ ప్లాంట్ ఓపెన్ చేయడం వల్ల డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ, డైరెక్ట్లీ అయితే 75,000 మందికి, ఇండైరెక్ట్లీ అయితే దాదాపుగా ఒక 25,000 మందికి, అంటే 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు తెలంగాణకి వెళ్ళిపోయింది. అదే 1,00,000 మందికి కనుక డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఏపీ లాంటి ఒక రాష్ట్రంలో ఉంటే అది ఎంత అంటే 1,00,000 మందికి ఉద్యోగాలంటే 1,00,000 కుటుంబాలు, ఇంటికి 4 వేసుకున్నా 4,00,000 మంది, ఒక కుటుంబం బాగుపడుతుంది కదా. ఇట్లాంటివన్నీ వెళ్ళిపోయినాయి. సో ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, వైసీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఏమైందంటే మనకి ఇన్కమ్ సోర్సెస్ లేకుండా, ఒక కంపెనీ లేదు, ఒక ఇండస్ట్రీ లేదు. అంటే కంపెనీ ఇండస్ట్రీ ఉంటే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే నువ్వు ఇంకోటి మీద ఆధారపడే బతకాల్సిన అవసరం నీకు ఉండదు, నువ్వే పన్నులు కడతావు. అది లేకపోగా నీకేం పని కల్పించకుండా నువ్వేం పని చేయద్దురా బాబు, ఇదిగో నీకు 10,000 ఇస్తున్నాను, నీకు 20,000 ఇస్తున్నాను, నువ్వు ఇంట్లో కూర్చొని తిని తాగి తందనాలాడు అంటే గోడ కొట్టిన సున్నమే అవుతుంది. దాని మీద నీకు ఇన్కమ్ రిసోర్సెస్ లేదు. ప్రజలకు అర్థమవుతుంది అంటారా? మరి ఎవరి వైపు చూసే అవకాశం ఉందంటారు నెక్స్ట్ టైం? ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు జనాలు. ఇప్పటిదాకా ఏంటంటే ఇప్పుడు ఆటో వాళ్ళకి 10,000 ఇస్తున్నాము, ఫస్ట్ సంవత్సరంలో చాలా బాగా ఆనందించారు వాళ్ళు. పాపం వాళ్ళకేంటి, ఒకసారి వెనక్కి తిరిగి ఒక 3 నెలలు 4 నెలలు చూసుకుంటే వీళ్ళ ఫైనల్ రూపంలో 20,000 కట్టారట వాళ్ళు. అంటే ఇచ్చినప్పుడు బాగానే ఉంటుంది, డబ్బులు ఇచ్చినప్పుడు బాగానే ఉంటుంది, కుడి చేత ఇచ్చి ఎడం చేత లాక్కున్నట్టుంది ఇప్పుడు వైసీపీ చేస్తున్నటువంటి పని. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజల్లో ఈ తేడాని, లేకపోతే ఈ బాధుడు ఏదైతే ఉందో దాన్ని గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో మళ్ళీ గవర్నమెంట్ మారి చంద్రబాబు నాయుడు గారు వచ్చి అట్లాంటి విజన్ ఉన్న పర్సన్ వస్తే తప్పిస్తే ఏపీని కాపాడటానికి వేరే మార్గం అయితే నాకైతే కనిపించట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సువర్ణ.